మొట్టమొదటి వచనం చూసినట్లయితే, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గల వారు లేకపోయేరి, విశ్వాసులు నరులో ఉండకుండా గతించిపోయేరి. మొత్తం ఈ కీర్తన చూసినట్లయితే 8 వచనాలు ఉన్నాయి కదండి. దావీదు గారు రాసిన ఈ కీర్తనలో మనం చూసినట్లయితే ఆయన రక్షింపుము అని ఇక్కడ అడుగుచున్నాడు. యెహోవా నన్ను రక్షింపుము. మనం చూస్తాం ఆయన అనేక కీర్తనలు రాసి ఉన్నారు. అనేక కీర్తనలో ఆయన పాపం నుండి రక్షించమని, లేకపోతే శత్రువుల నుండి, ఈ అపాయము నుండి, ఈ ఇబ్బంది నుండి నన్ను రక్షించుము అనేసి ఆయన అనేక విధాలుగా కీర్తన రాసినట్టుగా చూస్తూ ఉంటాం. కానీ ఈ కీర్తనల ప్రత్యేకత ఏమైందంటే, యెహోవా నన్ను రక్షింపుము. హల్లెలూయా. దేని యందు ఆయన రక్షింపమని ఇక్కడ అడుగుచున్నాడండి? భక్తి గల వారు లేకపోయేరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయేరి. ఆయన దేని విషయమందు రక్షించమని ఇక్కడ అడుగుచున్నాడంటే, భక్తి గలవారు లేకపోయేరి. భక్తి కలిగిన జీవితము ఏ మనుషుల్లో లేదయ్యా అనేసి ఇక్కడ ఆయన చెబుతున్నట్టుగా మనం చూస్తాం. విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయేరి. ఎవరు కూడా లేరు ఇప్పుడు ప్రస్తుతం. నేను భయభక్తులు కలిగిన విశ్వాసులు కూడా లేరు, గతించిపోయి ఉన్నారు. నేను ఒక్కడిని ఎలా ఈ లోకముతో, ఈ భక్తిహీనుల మధ్య ఎలా ఈ సాంగత్యం నేను చేయగలుగుతాను అనేసి ఆయన రక్షింపమని అడుగుచున్నాడు. మనం 1 రాజులు 19వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, ఏలియా గారు కూడా ఆ సందర్భంలో అంటారు కదండి, నా వంటి రోషము కలిగిన భక్తుడే ఉన్నాడు, ఇంకా ఎవ్వరూ ఈ లోకంలో లేరు, ఇక్కడ లేరు, నేను ఒక్కడనే ఉండిపోయాను అనేసి నిరుత్సాహంతో దేవునితో మాట్లాడినప్పుడు ఆ 1 రాజులు 19వ అధ్యాయం 18వ వచనములో దేవుడు సమాధానం ఇస్తాడు. ఏంటంటే, బయలుకి లోబడని 7,000 మంది ఇంకా మిగిలి ఉన్నారు అని సమాధానము ఏలియా గారికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే అక్కడ మనం ఒక్కలమే కాదు, అంటే ఏలియా గారు అక్కడ నిరుత్సాహపడ్డాడు, నేను ఒక్కడనే ఉన్నాను భక్తుడిని, ఇంకెవ్వరు లేరు అని. కానీ దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటండి, ఇంకా 7,000 మంది మిగిలి ఉన్నారు అని దేవుడు సమాధానం ఇచ్చాడు. మనం చూసుకున్నట్లయితే మనము కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి, పరిస్థితుల్ని చూసి మనం కూడా అనుకుంటాం, నేనే దేవుని యందు నల్లగొట్టబడుతున్నాను, నేనే దేవుని యందు భక్తి కలిగి జీవిస్తున్నాను, కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఆ యొక్క మార్గంలో లేరే అని నిరుత్సాహం చెందుతాం. ఎందుకంటే నేను ఎందుకు కష్టపడాలి, నేనే ఎందుకు ఈ సహవాసంలో ఉండాలి అని అటువంటి ఆలోచన మనలో వస్తుంది. కానీ దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మనతో పాటు ఆ సమయంలో, ఆ పరిస్థితిలో 7,000 మంది మిగిలి ఉన్నారని దేవుడు అక్కడ సెలవిచ్చాడు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే కొన్ని లక్షల మంది మనతో పాటు దేవుని యందు భక్తి గలవారై ఉన్నారు కదా. హల్లెలూయా. మనతో పాటు అనేక మంది భక్తి గలవారై ఉన్నారు. దేవుని కొరకు మనకంటే మించిన సేవ, మనకంటే మించిన దేవుని యందు భయముతోను, భక్తితోను అటువంటి జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు మనకంటే మించిన సేవ దేవుని యందు చేస్తున్నారు. ఈ మాట ఆ యొక్క సందర్భాన్ని గుర్తు చేపిస్తుంది. ఏంటంటే, మనం ఒక్కలమే కాదు, ఇక్కడ అనేక మంది దేవుని యందు నల్లగొట్టబడుతున్నారు, కృంగిపోతున్నారు. ఎందుకంటే అనేక మంది భక్తిహీనులు ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈయనే దేవుడా, ఈయనే నిజమైన దేవుడా అని అనేక మంది వెక్కిరిస్తున్నట్టుగా, అనేక మంది మనల్ని నిరుత్సాహం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అనేక విధాలుగా ఈ రోజుల్లో. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ మనం ఒక్కలమే కాదు, చాలా మంది ఉన్నారు. కాబట్టి మనము ఈ మాటను బట్టి ధైర్యము తెచ్చుకోవాలని ఇక్కడ మన భక్తుడు చెప్తున్నాడు. చూసినట్లయితే ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటి, నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేరు. 2వ వచనంలో చూసినట్లయితే భక్తి గలవారు లేరు, మరి ఎవరున్నారు అంటే ఎవరున్నారండి? 2వ వచనం చదువుదామా. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఎలా ఉన్నారండి అందరూ? ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం, మన చుట్టూ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మనుషులు మన మధ్య తిరుగుతున్నారు, వాళ్ళ మధ్య మనం ఉన్నాము అనేసి వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా మనం సరిగ్గా ఆలోచిస్తే మనము కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాం. అబద్ధం చెప్పని వాళ్ళంటే ఎవరైనా ఉన్నారండి? అందరం అబద్ధం చెప్తాం. ఏదో ఒక సమయంలో
మోసం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ దేవుడిని రక్షించుకున్న తర్వాతే మనం సరిదిద్దుకున్నామేమో, కానీ ఒకప్పుడు పరిస్థితుల్లో మనం కూడా అటువంటి స్థితిగతుల్లో ఉన్నవారమే కదా. కానీ ఇక్కడ భక్తుడు చూసినట్లయితే అందరు ఎలా ఉన్నారయ్యా అంటే అబద్ధములు ఆడుతున్నారు, మోసాలు చేసుకున్నారు, మోసపూర్వకమైన మనసు గలవారే ఉన్నారు ఇక్కడ అందరు. వీళ్ళ మధ్య నేను ఎలా ఉండాలి అసలు అనేసి ఎంతో దీనంగా ఆయన దేవుని యొద్ద ఒక సహాయం అడుగుచున్నాను, నన్ను రక్షించాయని, నేను వీళ్ళ మధ్య ఉండలేకపోతున్నాను అనేసి ఇక్కడ అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ సమాజంలో కూడా వివాహము నిబంధనతో చేయబడుతున్నప్పటికీ డైవర్స్ ఎందుకు వస్తుందండి? అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు, దేవుని యొక్క నిబంధనకి విరుద్ధంగా వెళ్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల మాట వినడం లేదు, పిల్లల మనసుని తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం లేదు, స్నేహితులు మోసం చేసేవారుగా ఉన్నారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని ఎక్కడి వరకు మనము నమ్మాలో అనేది మనకు అర్థం కావడం లేదు. ఎందుకు అంటే లోకమంతా ఇదే ఫార్మాట్లో నడుస్తుంది, అబద్ధంతో నడుస్తుంది, మోసంతో నడుస్తుంది. కేవలం పెదవులు మట్టుకే వాళ్ళ యొక్క ప్రేమను కనపరుస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళ హృదయపూర్వకముగా ఆ యొక్క మనసులో ఆ యొక్క భావము లేనట్టుగా మనం చూస్తున్నాం. 3వ వచనంలో చూసినట్లయితే యెహోవా చాలండి. ఇక్కడ చూసినట్లయితే యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కొసివేయును. భక్తుడు ఎంతగానో హృదయంలోని ఆ దుఃఖముతోనూ, ఆ బాధతోనూ, అదే ఆగ్రహముతోనూ అంటున్న మాట ఏంటండి? యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. హల్లెలూయా. ఆయన కోసివేస్తే ఎవరైనా బ్రతకగలుగుతామా? ఎవరు ఉండలేము కదా. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఎంత ఎంత క్షమించే మనసు గలవాడో, ఎంత ప్రేమ చూపించే మనసు గలవాడో అంతే భీకరుడు, భయంకరుడు. ఆయన యొక్క రోషము, ఆయన యొక్క కోపాన్ని మనం ఎవ్వరము తట్టుకోలేం కదా. కానీ ఇక్కడ భక్తుడు తన యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క ఆగ్రహమును చెబుతున్నాడు. ఏంటంటే కొసివేసేయ వీళ్ళని, ఇటువంటి నాలుక గల వారిని ఉండనివ్వక అసలు అనేసి చెబుతున్నాడు. ఈ 8 వచనాల్లో మనం చూసినట్లయితే 3 రీతిగా నాకు అర్థమైందంటే, మూడు అంశాలుగా నాకు అర్థమైంది. ఏంటంటే భక్తుడు తనలో ఉన్న బాధను, ఒక కన్సర్న్ను దేవుని యొద్ద ముందు పెట్టి ఉన్నాడు. దేవా నన్ను రక్షించు, ఇలాంటి పరిస్థితుల మధ్య నేను ఉన్నాను అని. ఆ తర్వాత 5, 6 వచనాలు చూసినట్లయితే దేవుని యొక్క సమాధానం ఉంది. భక్తుడు ఎప్పుడైతే కన్సర్న్ కలిగి దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాడో దేవాది దేవుడు సమాధానం ఇచ్చినట్టుగా ఉంది. ఆ సమాధానం తర్వాత 7వ వచనంలో ఈ భక్తుడు చెప్తాడు కదా, సరే నువ్వు ఇచ్చిన సమాధానం ప్రకారం చేసుకో అనేసి అలా చెప్తాడు. ఈ 3 విషయాల్ని మనం ఈరోజు నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే భక్తుడి యొక్క కన్సర్న్ తెలియజేసినట్టుగా మనం చూస్తాం. ఇలా ఉంది పరిస్థితి, ఇలా ఉంది, ఇటువంటి స్థితిగతిలో నేను బ్రతుకుచున్నాను అనేసి తన యొక్క మనోవేదన, నువ్వు ఇలా చెయ్యి అని ఆగ్రహం, నీ కోపం వీళ్ళందరి మీద కుమ్మరించు అనేసి భక్తుడు చెప్తున్నట్టుగా మనం చూస్తాము. 4వ వచనం చూసినట్లయితే 4 మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నారండి? మా నాలుక చేత సాధించుకుంటాం, మా మాట కారితనముతోని మేము ఏదైనా సాధించుకుంటాం, మాకు ఏదైనా మేము చేసుకోగలుగుతాము. మా పెదవులు మావి, మా ఇష్టం, మా జీవితం. ఈరోజు అంతే ఉంది కదండి, లోకమంతా దాని మీద నడుస్తుంది. తల్లిదండ్రులు బిడ్డలకి ఇలా కాదమ్మా, ఇలా చేయకూడదంటే మా ఇష్టం అమ్మా, మేము ఏదైనా చేస్తాను, మీరేంటి మాకు చెప్పేది. పెద్దలకు కూడా రెస్పెక్ట్ ఇచ్చే స్టేజ్లో ఏ పిల్లలు లేరు. తల్లిదండ్రుల మాటే వినడం లేదు, ఇంకా పెద్దలు ఎవరు పట్టించుకుంటారు. భార్య భర్తల మధ్య కావచ్చు, లోబడే తనము ఎక్కడ లేదు. మా ఇష్టము, మా జీవితం, మాకు నచ్చినట్టు మేము బ్రతుకుతాము అనే ఈ యొక్క ఎదురుబాటు తనములోనే ఈ లోకమంతా నడుస్తుంది తప్ప లోబడే జీవితము ఎవరిలో కనబడడం లేదు. ఇక్కడ చూస్తున్నాం కదా, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడైనా, అసలు ఆయన సహాయం మాకు ఎందుకు కావాలి? ఆయన యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారండి? మన పాపముల నిమిత్తమే. మనము రక్షించుకోలేము, మన యొక్క పాపముల నిమిత్తమే మనం రక్షించుకోలేమని ఆయన నరుడిగా ఈ లోకానికి దీనుడిగా వచ్చిన వాడుగా, మాంసాన్ని
కలిగి ఈ లోకానికి నరుడిగా ఉన్నాడు కదండి. మన పాపములు, మన జనన పాపము, మనము రోజు మన అనుదినము చేస్తున్న ప్రతి ఒక్క పాపము మన పుట్టుకలోనే ఉందండి. పాపము దానికి క్రయధనము అనుభవించడానికి లోకానికి మన దేవాది దేవుడు వచ్చున్నాడు. ఆయన వచ్చి ఉచితమైన రక్షణ మనకు కలగజేసి ఉన్నాడు. అది మనం మర్చిపోయి ఇక్కడ అంటున్న మాట ఏంటండి, మాకు ప్రభు ఎవడని వారను పొందురు. అసలు యేసుక్రీస్తు వారితో మాకు అవసరం ఏముంది? ఆయన రక్షించడానికి వచ్చాడు, పాపులను రక్షించుకోవడానికి వచ్చాడు. మేము పాపులం కాదే, మేము చాలా నీతిమంతులము అనే ఒక ధీమాలో బ్రతుకుతున్నారు. కానీ అనేక మంది జనాంగము అదే ఒక మబ్బులో ఉండిపోయారు. సాతానుడు భ్రమపరుస్తున్న ఆ భ్రమలో ఉండిపోయారు. నేను పాపంలో పుట్టిన వాడని కదా, అనుదినము నా కుటుంబంలో నా ఆయాసకరంగా బ్రతుకుతానే, ఎవరి మాటకి నేను లోబడని, ఎదిరిస్తూనే ఉంటానే, నా ఉద్యోగంలో కావచ్చు, నా చదువులో నేను ఎక్కడ నమ్మకంగా లేదే, మోసపూర్వకమైన మనసు, మోసపూర్వకమైన ఆలోచనలు, చెడు తలంపులు, దుష్టాత్మతో ఇలా బ్రతుకుతున్నానని ఎవరు గ్రహించలేకపోతున్నారు. దేవుడు ఈ లోకాన్ని, మనల్ని లోకమని ప్రేమించి ఉన్నాడు అన్నాడు. లోకాన్ని అని అంటే ఈ లోకంలో ఉన్నవి ఏంటి అండి? మనుషులని, మనల్ని అందరినీ ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రాణం పెట్టినట్టుగా. ఆయన ఇచ్చిన ఈ ఉచితమైన రక్షణను మరచిపోయి నిర్లక్ష్యము చేస్తూ మాకు ప్రభు ఎవడని అని విర్రవీగుతున్న పరిస్థితుల్లో ఉన్నాము. మనము కూడా ఒకప్పటి అటువంటి వారమే కదా. ఎవరు పుట్టుకతో మాత్రం యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్మిన వాళ్ళు ఉన్నారండి? ఎవరు లేరు. అందరము దేవుడిని నిరాకరించాము. మెల్లమెల్లగా దేవుడి నుంచి తెలుసుకున్నప్పుడు, ఎంత గొప్ప దేవుడా, నా పాపముల నిమిత్తమై ప్రాణం పెట్టాడా, నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడా అనేసి సత్యాన్ని గ్రహించి ఆయనకి లోబడిన వారంగా ఉన్నాం కదండి. అయితే ఇక్కడ 5వ వచనం 6వ వచనం చూసినట్లయితే దేవుని యొక్క సమాధానం, భక్తుడు చెబుతున్న మాటలకి దేవాది దేవుడు సమాధానం ఇస్తున్నట్టుగా మనం చూస్తాం కదా. 5వ వచనం చూద్దామండి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. హల్లెలూయా. ఎవరి కోసం ఆయన లేస్తానని చెప్తున్నాడండి? బాధపడు వారికి. ఎవరి నిమిత్తం బాధపడిన వారికి? ఆయన నిమిత్తము, ఆయన నీతి నిమిత్తము ఎవరైతే బాధపడతారో. ఇక్కడ చూసినట్లయితే మొదటి వచనంలోనే భక్తి గల వారు లేరయ్యా, నేను ఒక్కడనే భక్తుడిని, నీ అందు మాత్రం నేను లోబడి నేను ఒక్కడనే ఉన్నాను తప్ప ఎవరు లేరు అంటున్నారు కదా. అటువంటి సమయంలో చుట్టూ పాపం ఉంది, చుట్టూ దుష్టత్వం ఉంది. ఇటువంటి మార్గంలో ఉన్నప్పుడు నేను ఒక్కడనే సరిగ్గా ఉండాలంటే అది ఎంత ఆయాసకరంగా ఉంటుంది కదా. వాళ్ళు అనేక మంది మాటలతో, నిందలతో ఎంతగానో కృంగదీసేసి ఉంటారు. అందుకే ఈ మాట తెలియజేయబడుతుంది, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. హల్లెలూయా. మన దేవుడు మౌనముగా చూస్తుండేవాడు కాదండి. మనము గ్రహించవలసింది ఏంటంటే, ఈరోజు చాలా మంది అనేక పాపాలు చేసి, తప్పులు చేస్తూ కూడా ఎంతో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళెందుకు ఇలా ఉన్నారు? నేను దేవుని మీద నమ్మకంగా ఉన్నానే, ఆయన నీతిని అనుసరిస్తున్నానే, ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటిస్తున్నానే, ఆయన నా బ్రతికెందుకు ఇలా ఉందని చాలా వరకు నిరుత్సాహం చెందుతాం కదా. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, మనకు తగ్గిన సమయం ఆయన ఫలమిచ్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకములో అనుభవిస్తున్న ప్రతి శ్రమ, శోధన ఆయన నిమిత్తమై మనం అనుభవించేది ఏదైనా సరే. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. నీతి నిమిత్తము నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారండి? నీతి నిమిత్తము హింసింపబడు వారు ఏ లెక్కలో ఉన్నారండి? ధన్యులు లెక్కలో ఉన్నారు. మనం అందరం ధన్యులమా? హల్లెలూయా. మనం అందరం ధన్యులమా? దేవుని విషయంలో కొంచెమైనా చెమట కాచిన వారంగా ఉన్నామండి. దేవుని పని నిమిత్తము కన్నీరు కార్చే వారంగా ఉన్నామండి.
ఒకరి బాధ నిమిత్తము కడుపు మార్చుకొని ఉపవాసం ఉన్నది దేవుని పాదాలని గోజాడే వారంగా ఉన్నామండి. దేవుని కొరకు ఏం చేసి ఉన్నామండి ఒకసారి ఆలోచిద్దామండి. ధన్యుల లెక్కలో మనం ఉండాలండి. దేవుని నిమిత్తం మనము ఏం కలిగి ఉండాలండి? హింస పొందాలి. దాని నిమిత్తం మనం ఆరాట పడాలి తప్ప ఈ లోకంలో నాకు ఎందుకు ఈ బాధలు శ్రమలు అని నిరుత్సాహం చెందకూడదు. ఎందుకంటే మనం అందరము ధన్యుల లెక్కలో ఉన్నాము. హల్లెలూయా. మనం అందరము ఏ లెక్కలో ఉన్నామండి? ధన్యుల లెక్కలో ఉన్నాము. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడే మనకి క్లియర్. మనం ఏదైతే మన జీవితం ఒక అర్థం తండ్రిని చేరుకోవాలి, పరలోక రాజ్యం నిత్య మార్గంలో మనం ఉండాలి, అంతే కదా. దేవుడు మనకి అది ఇచ్చేస్తానంటున్నాడు సింపుల్గా. ఇంత ఈజీగా ఉంది కదా. కానీ ఆ శ్రమ అంతా సులువైనది కాదు కదా. ఆ పోరాటం అంత సులువైనది కాదు. శరీరాన్ని నల్లగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు, నిద్రను మానుకోవడానికి ఎవరు ఇష్టపడరు, దేవుని కొరకు పాపాన్ని వ్యసనాన్ని విడిచిపెట్టడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఒకవేళ మనం విడిచిపెట్టినట్లయితే దేవుని కొరకు, దేవునికి నమ్మకముగా మన యొక్క వ్యసనాలను విడిచిపెట్టి, దేవుని కొరకు మన బలహీనతలను విడిచిపెట్టి ఆయనకు నమ్మకముగా ప్రతి దినము దేవుని యొద్ద ప్రార్థిస్తూ పోరాడుతూ ఆత్మలో ముందుకు సాగిన వారంగా మనం ఉన్నట్లయితే మనము ధన్యుల లెక్కలో ఉంటాము. పరలోక రాజ్యము మనదే. హల్లెలూయా, స్తోత్రం. తర్వాత చూసినట్లయితే 11వ వచనము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనము. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. మనము హింస నొందకపోయినా దేవుని నిమిత్తము మన మీద ఒక అభాండము పడిన, ఒకవేళ ద్వేషించినా సరే మనము ధన్యులమే. హల్లెలూయా. ఈ కేటగిరీలోకి అయితే మనం వచ్చేస్తాం. మరి హింస వరకు వెళ్ళకపోయినా సరే దేవుని యందు ఎవరైనా మనం దూషించినా సరే ధన్యుల లెక్కలో ఉన్నానని నవ్వుతూ సంతోషంగా దేవుని స్తుతించే వారంగా మనము ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మన కేవలము పరలోక రాజ్యంలో వెళ్ళడమే కాదు, కానీ పరలోక రాజ్యంలో మనకు ఇచ్చే ఫలము అధికమవుతుందంట. సంతోషించండి, ఆనందించండి. దీని అందే మనం సంతోషించాలి, దీని అందే మనము ఆనందించాలి తప్ప మనకు శ్రమలు ఉన్నాయని దుఃఖపడకూడదు, నిరుత్సాహం చెందకూడదు. మనము ఎంతగా ఈ లోకంలో శ్రమ పడతామో అంతగా మన యందు దేవుడు అక్కడ అంత గొప్ప బహుమానము దాచి ఉంచాడు. హల్లెలూయా. ఎవరికి శ్రమలు కష్టాలు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకే పరలోక రాజ్యంలో గొప్ప ఘనత ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఇలాగూ మీరు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసించినప్పుడు అలా జరిగింది. వాళ్ళందరూ ధన్యుల లెక్కలో దేవుడు చేసుకున్నాడు. ఈ సమయంలో ఇప్పుడు కూడా మనం అనేక మంది చూస్తున్నాం. అనేక ప్రాంతాల్లో అనేక మంది హింసింపబడుతున్నారు, అనేక మంది దేవుని విషయమందు ద్వేషింపబడుతున్నారు కదా. మనం అందరము కూడా ధన్యుల లెక్కలో ఉన్నామని ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తనలోకి వచ్చినట్లయితే 5వ వచనంలో, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. ఒకవేళ ఈ లోకములో అది జరగకపోవచ్చు, కానీ పరలోక రాజ్యములో నీకు ప్రతిఫలం ఉంటుందని దేవుడు ఖచ్చితంగా వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదని అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాట చదివినప్పుడు భక్తి గల వారికి ఆల్రెడీ దేవుడు రక్షణ ఇచ్చి ఉన్నాడు కదా. మరి ఇంకా రక్షణ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఎవరైతే అబద్ధములు ఆడుతారో, ఎవరైతే మోసపు మనసు కలిగి ఉందో, ఎవరైతే ఇచ్చకుమలాడే పెదవులతో బ్రతుకుతున్నారో, ఎవరైతే దేవుని ఎదిరిస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడండి? రక్షణ కోరుకుని దేవుని దగ్గరకు వచ్చారనుకో దేవుడు రక్షణ కలగజేస్తాడంట. మన దేవుడు ఎంత మంచి మనసు గలవాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. ఆయనను మనల్ని ఎదిరించినా సరే, మనం ఆయన మాట వినక ఎదిరిస్తూ నడుస్తూ బ్రతుకుతున్నా సరే, ఇక్కడ అంటున్న మాట ఏంటండి? ఎవరైతే రక్షణ కావాలి అని ఎప్పుడు అనుకుంటామండి? మన స్వంతంగా మనం చేసుకోలేనప్పుడే కదా. ఇక్కడ పైన మాట చూసినట్లయితే, మేము సాధించుకుంటాము, మా పెదవులు మావి, మా ప్రభు ఎందుకు అంటున్నారు. అంటే వాళ్ళ సొంత జ్ఞానమును, వాళ్ళ సొంత శక్తిని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఆ మాట పలుకుచున్నారు. ఎప్పుడు ఒక మనిషికి రక్షణ కావాలంటే వాళ్ళ జ్ఞానము, వాళ్ళ యొక్క తెలివి, వాళ్ళ యొక్క పెదవులు వాళ్ళని కాపాడలేవు అని వాళ్ళకి తెలిసినప్పుడు
రక్షించడానికి ఎవరైనా ఒకరు కావాలి. అప్పుడు ఈ మాట గుర్తొచ్చింది ఏంటండి, మన దేవుడు రక్షించే దేవుడు. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎవరెవరికైతే రక్షణ కావాలో, ఎవరైతే ఇంకా పాపములో ఉన్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థించే బద్దులమై భక్తి గల క్రైస్తవులుగా మనమందరము ఉండాలండి. మొదటిగా మనం ప్రార్థించినప్పుడే కదా మన కొరకు కూడా ఒకళ్ళు ఎవరో ప్రార్థన చేశారు, మనకు తెలియదు ఎవరు ప్రార్థన చేస్తారు మన యొక్క రక్షణ గురించి. వాళ్ళు మన కోసం ప్రార్థించారు కాబట్టి ఈ దినం ఈ సమయంలో దేవుని స్తుతిస్తున్నాం. మనము ఈరోజు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే భక్తిహీనుల్లో, పాపములో, మోసపు మార్గములో, అబద్ధపు మార్గములో, వ్యసనాల చేత ఉన్నారో వాళ్ళందరి జీవితంలో కూడా ఈరోజు రక్షణ రావాలంటే మనం ఏం చేయాలండి? రక్షణ రావాలంటే వాళ్ళ జీవితంలో మనము ప్రార్థించాలి. కన్నీటి ప్రార్థన, భారము కలిగిన ప్రార్థన, ఆత్మల విషయమందు ఆశ కలిగిన వారముగా మన యొక్క జీవితాన్ని ముందు కొనసాగించాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. 6వ వచనంలో చూసినట్లయితే, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. చాలండి. 5వ వచనంలో మనం చూస్తాం దేవుడు సమాధానం ఇచ్చాడు. ఏంటంటే ఎవరైతే దేవుడి నిమిత్తము హింసింపబడినా, దూషింపబడినా, ఒకవేళ ఈ భక్తిహీనుల సాంగత్యంలో వాళ్ళు ఏదైనా ఎఫెక్ట్ అయినా సరే దేవుడు చూసుకుంటాడని, ఒకవేళ ఈ లోకంలో రాకపోయినా పరలోక రాజ్యంలో వాళ్ళకి దేవుడు బహుమానం ఇస్తాడని క్లియర్గా చెప్పాడు. ఈ 6వ వచనంలో చెప్తున్నాడు కదా, యెహోవా మాటలు పవిత్రమైనవి. ఆయన మాటలు అనగా ఏంటండి? ఆయన వాక్కు కదా. ఆయన ఏం చెప్తాడో అది. యోహాను సువార్త చెప్తుంది కదండి, 1వ వచనం ఏమైందండి యోహాను సువార్త? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆయన మాట, ఆయన వాక్కు ఒకటే అయి ఉన్నది కదా. అది ఎలాంటిదండి? పవిత్రమైనదిగా ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. శుద్ధి చేయడానికి ఒక మెటీరియల్ని అంతగా కాల్చి కరిగించి ఊదితే పవిత్రముగా వస్తుంది. అది ఇక్కడ ఎన్నిసార్లు చేశారండి? 7 సార్లు. 7 సార్లు. 7 అనే మాటకి చాలా ప్రత్యేకత ఉంది, సంపూర్ణం కదండి. ఆయన మన జీవితంలో కూడా మనకి కొద్దిగా ఈ పదాన్ని ఇష్టపడట్లేదు. ఆయన ఇచ్చిన కృప కూడా 100%, ఆయన మనకి ఇచ్చిన రక్షణ కూడా 100% సంపూర్ణంగా మన జీవితంలో నెరవేరాలని ఆయన ఇష్టపడుచున్నాడు. ఇదే మాట మనం చూసినట్లయితే హెబ్రీ 4వ అధ్యాయం 12వ వచనము అక్కడ తెలియజేయబడుతుంది కదా. హెబ్రీలు, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించును. హల్లెలూయా. ఈ మాటని చక్కగా అర్థం చేసుకుంటే ఇక్కడ ఆయన మాటలు పవిత్రమైనది అని చెప్తున్నాడు. ఆయన మాటల యొక్క పవిత్రత గురించి ఆ సందర్భంలో ఆయన తీయడానికి గల కారణం ఏంటంటే, ముందుగా చూస్తే మనం బ్రతుకుతున్న ఈ మన చుట్టూ ఉన్న పరిస్థితి ఏమైందంటే ఘోరమైన పరిస్థితి కదా. వాళ్ళ యొక్క హృదయంలో రక్షణ మార్గము రావాలంటే దేవుని యొక్క వాక్యము వాళ్ళ జీవితాల్లో ఫలించాలి, జొచ్చాలి. అందుకే ఇక్కడ అనబడుతుంది కదా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, ఏంటండి? సజీవము, లివింగ్ వన్. అది ప్రజెంట్ ఉన్నది, బ్రతుకుచున్నది దేవుని యొక్క వాక్యం. ఇది ఎప్పుడో రాయబడిన గ్రంథం కదా, ధర్మశాస్త్రం. కానీ ఇప్పుడు కూడా మనము చదివితే మనకి ఇప్పుడు రిలేట్ అవుతుంది. ఎలా రిలేట్ అవుతుందంటే, ఇది ఇంకా దీనిలో జీవం ఉంది, దీంట్లో లివింగ్నెస్ ఉంది కదా. సజీవమై బలము గలదే 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉంది. ఇక్కడ చూస్తే ఎంత బలమైనదంటే 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా, అంత షార్ప్నెస్, ఎంత బలమైనది అని దాని యొక్క శక్తిని గూర్చి మాట్లాడుతుంది. దేని శక్తి అండి? దేవుని యొక్క వాక్యము ఎంత శక్తి గలదో, ఎంత బలము గలదో అనే మాట. ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ పనిచేస్తుందంటే ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు. ఈ వాక్యం ఎలా అండి? మన ప్రాణములో, ఆత్మలో, కీళ్లలో, మూలుగులతో సహా
దూరిపోతుందంట. హల్లెలూయా. అది ఎలా దూరుతుందంటే అంత శక్తి కలిగినదిగై, అంత బలము గలదై ఉన్నదని ఇక్కడ చెప్పబడుతుంది. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ చూసినట్లయితే ఇదే మెయిన్ మ్యాటర్. ఇక్కడ ఒక సహవాసములో అంటే భక్తిహీనులు ఎవరైతే దేవుని తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ జీవితంలో రక్షణ మార్గము, రక్షణ ఆనందము, అసలు నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారని వాళ్ళు గ్రహించాలి అంటే వాళ్ళలో కొన్ని ప్రశ్నలు రావాలి. ఆ ప్రశ్నలకి సమాధానం లేదు, కానీ వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళ యొక్క నమ్ముకున్న ఏదైతే అది కావచ్చు. కానీ ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యము ఎంత శక్తిగలది, బలమైనదంటే ప్రాణ ఆత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు వాటన్నిటి లోపలికంటా వెళ్ళి ఎక్కడికి వెళ్తుందండి? హృదయ యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తున్నదంట. అంటే వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనల్ని అది రిమైండ్ చేస్తుంది. ఏంటంటే అసలు యేసుక్రీస్తు వారంటే ఎవరు? ఈయన రక్షిస్తాడా? ఈయన ఎందుకు రక్షణ ఇస్తాడు? ఈయన ఎందుకు ఇవ్వాలి? ఈయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. నరుడిగా ఈ లోకంలో కుమారుడి రూపాన్ని దాల్చుకొని మన కొరకు దారిద్రను అనుభవించి కలువరిగిరిలో తన రక్తాన్ని చిందించి మన పాపములకి విమోచన క్రయధనము చేసిన దేవుడు. గొర్రె పిల్ల వలె ఎంతగానో నలిగిపోయి ఉన్నాడు. నా పుట్టుకతో వచ్చిన ఈ పాపము, నిన్ను రోజులానికి విరుద్ధంగా నడిచిన ఈ బ్రతుకు సమస్తమును ఆయన యొక్క బలితో, ఆయన యొక్క రక్తము కార్చడంలోనే సమస్తము కొట్టివేసి ఈ దినము నాకు క్షేమాన్ని, రక్షణ, ఆనందాన్ని, మరింతగా నిత్య జీవాన్ని ఆయనతో కలిసి ఉండే భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ యొక్క సత్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో జొచ్చడానికంట ఈ వాక్యము పనిచేస్తుంది. దేవుని యొక్క మాట ఎంత పవిత్రమైనదో, మన జీవితాల్లో ఎంత కార్యము చేస్తుందో ఈ మాటను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. అలాగే 119వ కీర్తన నేను ముగిస్తున్నానండి. 119వ కీర్తన 140 వచనం చూసినట్లయితే, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. హల్లెలూయా. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, ట్రాన్స్పరెంట్, దాంట్లో ఏ కల్మషము లేదు, ఏది లేదు. ఆయన మాట స్వచ్ఛమైనది. ఆయనను సేవిస్తున్న వాళ్ళ దేవుని యందు భక్తి కలిగిన వాళ్ళకి అది ఎలా ఉందండి? ప్రియముగా, ప్రీతికరముగా అది ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు. అదే అధ్యాయంలో 160వ వచనం చూసినట్లయితే, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. హల్లెలూయా. ఆయన వాక్య సారాంశం ఏముందండి? సత్యం. మన దేవుడే సత్యవంతుడు. ఆయన ఈ లోకానికి సత్యము తెలియజేయడానికి లోకానికి వచ్చాడు. ఆయన నిజమైన దేవుడు అని, ఆయనతోని సమస్తమును చేయబడి ఉన్నదని, మనం అందరము ఆయన దగ్గరికి వెళ్తామని, ఆయన మన కొరకు వెళ్ళి ఉన్నాడని, ఆయన మరలా రాబోచున్నాడని, ఈ సత్యాన్ని మనకు అందరికీ తెలియజేయడానికే ఈ వాక్యం ఉంది. ఈ వాక్యం ఏమై ఉన్నదని సారాంశం మొత్తం ఏంటి? సత్యం. ఆయనే సత్యం అంటేనే మన దేవుడు కదండి. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచున్నది, ఎప్పటికీ ఎవర్ లాస్టింగ్ ఉండిపోయేదిగా ఆయన యొక్క మాటలు నిలిచి ఉండిపోతాయి అనేసి తెలియజేయబడుతుంది కదా. మనం చూసినట్లయితే ఆయన మాట ఎంత పవిత్రమైనదో, అది రక్షణ లేని వారి జీవితంలో ఎంత కార్యము చేస్తుందో. రక్షణ కలిగిన మనము కూడా ఒకవేళ ఆత్మీయ స్థితిలో ఇక్కడ ఆగిపోయినట్లయితే అది మరలా మనల్ని పురికొల్పడానికి, మరలా రోషము తీసుకురావడానికి అన్న వాక్యం ఎంతగా పనిచేస్తుందో ఈ 2 మాటల్లో మనం తెలుసుకుంటున్నాం కదా. 7వ వచనంలో చూసినట్లయితే, ఇక్కడ 5, 6 వచనాలు చూసాం కదండి. ఇక్కడ దేవుడు భక్తుడితో సమాధానం ఇచ్చేశాడు. ఆయన మాటలు పవిత్రమైనది, ఆయన రక్షించుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో ఆయన నిమిత్తము బాధపడిన వాళ్ళందరినీ ఆయన చూసుకుంటాడని చెప్పేశాడు కదా. ఇక్కడ 7వ వచనానికి వస్తే, యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. చాలండి. మొదటిగా భక్తుడు మొదలు పెట్టింది ఏంటి? నన్ను రక్షించు, భక్తులు లేరని చెప్పాడు. దేవుడు సమాధానం ఇచ్చాడు, నేను చూసుకుంటాను, రక్షణ ఇస్తాను, ఆ మాటలు పవిత్రమైనది, దాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారే శుద్ధీకరింపబడతారు, కాబట్టి ఎటువంటి భయం లేదు, దిగులు లేదు నీకు అనేసి
ధీమా ఇచ్చేశాడు. 7వ వచనానికి వచ్చేసరికి భక్తుడు చెప్తున్నాడు కదా, యెహోవా నీవు దరిద్రులను కాపాడదు. దేవా, దీన స్థితిలో, శ్రమల గుండా, బాధల గుండా, దుఃఖములో ఈ అనుభవిస్తున్న వాళ్ళందరినీ నువ్వే కాపాడుకుంటావయ్యా. ఇక్కడ అంత చక్కగా చెప్తున్నారు కదా, నీవు దరిద్రులను కాపాడదు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదు. ఆ సమయంలో దావీదు గారు చెప్తున్న మాట, ఆ తరము వారిలో అనగా అప్పుడు కూడా అటువంటి పరిస్థితులు, ఇప్పుడైతే ఇంకా దానికి మించిన ఘోరమైన పరిస్థితులు కదా. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని దేవుడు నిత్యము రక్షిస్తాడంట. ఒకేసారి కాదండి, నిత్యము ఎల్లప్పుడూ మనము అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళొచ్చున్నప్పటికీ ఇంకను ఆయన రక్షిస్తూనే ఉంటాడు. ఇక్కడ భక్తుడికి క్లారిటీ వచ్చేసింది కదా. అయితే 8వ వచనంలో చూసినట్టే, నరులలో నీచ వర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులు తిరుగులాడుదురు. హల్లెలూయా. ఎవరెలానా పోని ఎటువంటి భక్తి జీవితము వాళ్ళు చూపిస్తున్నారో దాన్ని తగ్గట్టు దేవుడే చూసుకుంటాడు. ఆయన నిత్యము రక్షించుకునే దేవుడే ఉన్నాడు. మొత్తం చూసుకున్నట్లయితే 8 వచనాల్లో భక్తుడు నేను ఒంటరి వాడని, భక్తి కలిగిన వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట, నువ్వే కాదు ఇంకా ఉన్నారు. గారితో ఎలా అయితే మాట్లాడి ఉన్నారో మనతో కూడా ఈరోజు మన చుట్టూ ఉన్న వారిలో నేను ఒక్కడే ఉన్నానేమో, ఎవరు ప్రాకులాడేవారు, దేవుని పాదాలు పట్టి కోచాడేవారు లేరేమో అని నిరుత్సాహం చెందుతామేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, మనకు మించిన సేవ దేవుని కొరకు చేస్తున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము ధైర్యంతో, ధీమాతో ఈ పనిలో, ఈ మిషన్లో అనేక మంది ఉన్నారని గుర్తించాలండి మనము. రెండోదిగా చూసినట్లయితే దేవుడు మన విషయమే మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన దరిద్రుల ఎదుట బాధపడేవారి, వాడు బలాత్కారం చేయవారి ఎడల ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన లేస్తానంటున్నాడు, ఆయన పగ తీరుస్తాడు. ఇక్కడ చూసినట్లయితే 3వ వచనములో ఇచ్చకుమలాడు పెదవులనియు బింకములాడు నాలుకలనియు కోసుకొని ఒక సమయం వస్తుంది. ఆయన ఇప్పుడు ఇది కృపాకాలం కాబట్టి మన పనులు నడుస్తున్నాయి. మనం ఎంత విరవీగుతున్నప్పటికీ కూడా ఆయన క్షమిస్తూ కృప చూపిస్తూ ఉన్నాడు. కానీ ఒక సమయం ఉంది, ఆ బింకములాడ నాలుకను కోసివేసే సమయం ఉంది, ఆయన పగ తీర్చుకునే సమయము ఉన్నది. కాబట్టి మనము జాగ్రత్త పడాలి. తర్వాత చూస్తే ఆయన మాట ఎంతో పవిత్రమైనది, ఆయన వాక్యంతో పవిత్రమైనది. మన జీవితంలో గొప్ప రక్షణ మనకి కలగజేస్తున్నది, అనేక మంది కలగజేయాలని ఉద్దేశము కలిగి ఉన్నది. కాబట్టి భక్తులైన మనమందరము దాని కొరకు ప్రార్థించే వారముగా మనము ఉండాలి. చివరిగా చూసినట్లయితే భక్తుడు చెప్తున్నాడు కదా, నీవే దరిద్రులను కాపాడవు. దీన మనసుతో ఇటువంటి పరిస్థితుల్లో నడుస్తున్న వాళ్ళని నువ్వే కాపాడుకుంటావయ్యా. వారిని నిత్యము రక్షించే దేవుడు నువ్వు ఉన్నావు కాబట్టి ఇంకా నాకు భయం లేదు అన్నట్టుగా ఇక్కడ ముగిస్తున్నట్టుగా మనం చూస్తాం కదండి. మనము కూడా దేవుని యొక్క పవిత్రమైన మాటలని అనుదినము ధ్యానించే వారముగా మనం కలిగి ఉన్న ఈ రక్షణను అనుదినము అనుభవిస్తూ దేవుణ్ణి స్తుతించే వారముగా, అనేక మంది బలహీనులు ఉన్నారు, అనేక మంది మోసపు మనసులో అబద్ధపు మాటలతో మునిగిన వారుగా ఉన్నారండి. వాళ్ళ యొక్క జీవితంలో కార్యము చేయాలని మనము దేవుని యొద్ద ప్రార్థించే వారంగా ఉండాలండి. ఈ ఆదివారం సమయంలో, ఈ యొక్క చక్కటి సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది మనకిచ్చిన ఈ రక్షణ, ఈ ఉచితమైన రక్షణ. మనము కూడా ఒకప్పుడు అబద్ధములాడే వారమేనండి, మోసపు మనసు గలవారమేనండి. కానీ ఈ దినము దేవుని యొక్క రక్షణ మనం కోరుకున్నప్పుడు ఆయన మనకి రక్షణ కలుగజేసి ఉన్నాడు. ఆయన మాటలు పవిత్రములై ఉన్నాయండి. ఆయన మాటలు మన జీవితంలో గొప్పగా కార్యమును జరిగించేవి. కాబట్టి మనం అందరము కూడా దేవుని యందు మన యొక్క మనస్సు నుంచే వారముగా, ఆయన మాటల ఎడల, ఆయన యొక్క సత్య వాక్కు ఎడల మనం ఎప్పుడు మన హృదయాల నుంచే వారముగా అనుదినము ఈ పాపం మనము జోలికి వెళ్ళకుండగా మన హృదయాలని శుద్ధి చేసుకునే వారముగా ఆయనే మనల్ని నిత్యము రక్షించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ఆయన ధ్యానంలో నిలిచి ఉండే జీవితము జీవించుదుము గాక. చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. మనం అందరము కళ్ళు మూసుకున్నట్లయితే ఒక్కసారి ఒక 2 నిమిషాలు దేవుని ధ్యానిద్దు స్తుతులు చెల్లిద్దామండి. ఎవరు కళ్ళు తెరవకండి, అందరూ కళ్ళు మూసుకొని మనస్సు పూర్తిగా దేవునికి స్తుతులు చెల్లిద్దామండి. మనస్సు పూర్తిగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మనము కూడా ఒకప్పటి పరిస్థితిలో మోసపు బ్రతికి అబద్ధముతో కూడిన జీవితమే
కానీ ఈరోజు మనల్ని రక్షించుకున్నాడు ఆయన. ఆయన యొక్క పవిత్రమైన మాటలతో మనల్ని నింపుచున్నాడు. ఆయన వాక్కులో ఉన్న సారాంశము సత్యమై ఉన్నది కాబట్టి ఆ సత్యాన్ని గ్రహిస్తున్న మనము మనసు పూర్తిగా దేవుని స్తుతించే వారముగా ఉండాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత క్షమించే దేవుడు మనకు అర్థమవుతుంది. అనేక మంది ఈరోజు బలహీనులుగా ఉండిపోయారు, పాపములో పడిపోయిన వారుగా ఉన్నారు. పరిశుద్ధులుగా భక్తి గల వారముగా మనమందరము కూడా మనకిచ్చిన పని నిమిత్తమై నమ్మకమైన వారముగా మనము ఉండాలి. దేవునికి స్తుతులు చెల్లిద్దామా అండి? మనస్సు పూర్తిగా దేవునికి స్తుతులు చెల్లిద్దామా? స్తోత్రం స్తోత్రం నీకు వందనాలయ్యా, నీకు వందన. మౌనముగా ఉండకండి, స్తుతులు చెల్లించండి దేవునికి. దేవా, మమ్మల్ని క్షమించిన వాడు, ప్రేమించిన వాడు. ఒకప్పటి పరిస్థితులే తండ్రి నేను ఎదిరించిన మనసయ్యా మాది, కానీ ఈ దినం మమ్మల్ని రక్షించుకున్నావు. నీ ప్రేమతో, నీ కనికరముతో, నీ కృపతో మమ్మల్ని నింపుకున్నావు రాజు. నీ దయలో నడిపిస్తున్నావు వేసి నిత్యము రక్షించువాడు నీవేనయ్యా. ఈ లోకము తండ్రి హింస గుండా వెళ్ళొచ్చున్న మమ్మల్ని బాధిస్తున్న రాజా తండ్రి, నీ నిమిత్తమై హింసపడేవారు ధన్యులలో, నీ నిమిత్తమై మమ్మల్ని దూషించిన తండ్రి ఏమైనప్పటికీ మేము ధన్యుల లెక్కల్లో మమ్మల్ని ఉంచుతానన్న పరలోక రాజ్యము మాదని సెలవిచ్చు. మా కొరకు నువ్వు ప్రతిఫలాన్ని దాచి ఉంచాలని సెలవిచ్చావు. ఆయనకి స్తోత్రం, ఆయనకి స్తోత్రం. నిరుత్సాహము చెందక మనస్సు పూర్తిగా తండ్రి దావీదు ఎలా అయితే రాజా నేను స్తుతించి ఉన్నాడో మేము కూడా నేను స్తుతిస్తున్నామయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రమయ్యా. మీరు మాకు కావాలయ్యా, మీరు మాతో ఉండాలయ్యా, మీరు మమ్మల్ని నడిపించాలి. ఈ లోకములో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు తండ్రి మేము నడిపించలేమయ్యా. మా బ్రతుకులు, మా జీవితాన్ని ముందుకు కొనసాగించలేమయ్యా. మాకు మీరు కావాలయ్యా. మీరు లేకపోతే మేమేమి చేయలేము తండ్రి, మేమేమి చేయలేము యేసయ్యా. నీకు వందనాలు. మేము కలిగిన రక్షణకే నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. యేసు నీవే కావాలయా, నాతో కూడా రావాలయా. చెప్దామా? యేసు నీవే కావాలయా, నాతో కూడా రావాలయా. గరుడా నీ దివ్యసన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. గరుడా నీ దివ్యసన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయా, నాతో రావాలయా. నీవే కావాలయా, నాతో రావాలయా. యేసు నీవే కావాలయా.